హలో ఆల్! ఇవాళైతే పెళ్లి ఉంది కదా అనేసి నేనైతే ఏషియన్ పెయింట్ అంతా మొఖానికైతే కొట్టేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నామనమాట. ఇంకా పెళ్లి చాలా దూరం ఉంది కాబట్టి మా వారినైతే లీవ్ పెట్టుకోమని చెప్పేసాను. సో, మా వారు కూడా లీవ్ పెట్టేసుకొని హ్యాపీగా పెళ్ళికైతే వచ్చేసారు. సో, ఇంకా అందరం కలిసి కార్‌లో అయితే వెళ్తున్నాం. అండ్ బాబు అయితే ఊర్లో ఉన్నాడు కాబట్టి తను అక్కడి నుంచి వస్తున్నాడు. మా పాపని ఒక్కదాన్నే తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇంకా తెలిసిన వాళ్ళ పెళ్ళి అయితే మనకి తెలిసిందే కదా! మనమైతే ఏదో ఒకటి పెడుతుంటామనమాట. లైక్ క్లాత్స్, గిఫ్ట్స్ లేదంటే మనీ. సో, మేమైతే మనీ పెడుతున్నామనమాట. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎన్వలప్ కవరు, నా బ్యాగ్‌లో స్టాప్లర్, ఇంకా పెన్, గమ్ బాటిల్ ఇలాంటివైతే క్యారీ చేస్తుంటాను. నా బ్యాగ్ ఒక చెత్త కుండీ అనమాట. అందులో అన్నీ ఉంటాయి. సో, మొత్తానికి ఇంకా మనీ అయితే పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. బయలుదేరే దారిలో మధ్యలో చిన్నక్కనైతే ఎక్కించుకున్నామనమాట. ఇంకా అక్క కూడా పెళ్ళికి వస్తుంది కాబట్టి. సో, ఇంకా వెళ్తుంటే దారిలో మాత్రం అసలు వ్యూ ఎంత బావుందంటే, ఆ రోజు మొత్తం వర్షం ఉందని టీవీలో వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో, ఇంకా ఆ వర్షానికి కావచ్చు, మబ్బులన్నీ అసలు ఎంత కూల్‌గా ఉందో వాతావరణం చూడ్డానికైతే అసలు 2 కళ్ళులా చాలలేదనమాట. బేసిక్‌గా మనం ఫంక్షన్‌కైనా, పెళ్ళికైనా చాలా కరెక్ట్ టైంకి వెళ్తాం. అందుకే మేము వెళ్ళేసరికి పెళ్లి ఎప్పుడో అయిపోయింది. సో, ఇంకా భోజనాలైతే స్టార్ట్ చేశారు. మేమైతే హాయిగా తినేసాం. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఇంకా ఫోటో కూడా దిగేసి వెళ్దాం అనేసరికి వర్షం అయితే ఆగకుండా కొట్టిందనమాట. అసలు ఇంకా ఆ వర్షాన్ని చూస్తూ చాలా సేపు అక్కడే ఉండిపోయాం. ఇంకా పెళ్ళైతే చాలా గ్రాండ్‌గానే చేశారు. అండ్ నాన్ వెజ్ పెట్టారు కాబట్టి నాకైతే చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే వెజ్ అయితే నేను అసలే తినలేను. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు మా బాబుని, మా బావ కొడుకుని కూడా ఇంటికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో మా చిన్నక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాము. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఇంకా వెళ్ళేటప్పుడు మా పిల్లలతో చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళాం. మా పాప అయితే చూడ్డానికి సైలెంట్‌గా ఉంటుంది కానీ పిచ్చ కొట్టుడు కొడుతుంది వాళ్ళ అన్నయ్యని. సాంప్రదాయిని సుప్పిని కొట్టిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు కూర్చుంటుందనమాట. ఇంకా వెళ్ళే దారిలో వర్షం పడుతూనే ఉందనమాట. ఇంకా అయినా సరే వర్షంలోనే వెళ్ళాం. ఇంకా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేశాం. ఇంకా అక్కడ చాలాసేపు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు, కొట్టుకున్నారు, ఇంకా చాలానే చేశారు. ఇంకా నేనైతే అక్క పిల్లలతో చాలాసేపు టైంపాస్ చేశాను. అండ్ టైంపాస్ అంటే నేనైతే రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుంటా అని చెప్పాను కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోస్ పోస్ట్ చేయడానికి అనేసి కాసేపు రీల్స్ అవి ట్రై చేశాననమాట. అండ్ ఇంకా కుప్పిగంతులు అన్నీ చూడాలనుకుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళి చూడండి. ప్రియాంక దూడల 21 అని ఉంటుంది. అండ్ ఈ మధ్య రీల్స్ పాపులర్ అవ్వట్లేదు. అసలు ఏంటో తెలియదు. ఫాలోవర్స్ కూడా రావట్లేదు. కానీ యూట్యూబ్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. షార్ట్స్ అవన్నీ చాలా హైగా వెళ్తున్నాయి వ్యూస్ కూడా. హై అంటే లక్షల్లో, మిలియన్స్‌లో కాదు. నార్మల్ థౌజండ్స్‌లో అన్నా వెళ్తున్నాయి. ఇదివరకు 0 ఉండేది. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఉంటా బాయ్.